ఇప్పుడు ఈ మధ్య కాలంలో సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ జాబ్స్ చాలా మంది పోవడం చూస్తున్నాం కదా! ఎందుకు పోతున్నాయి? మరి ఫ్యూచర్‌లో అన్‌ఎంప్లాయ్‌మెంట్ పెరిగిపోయే ఛాన్సెస్ ఏమన్నా ఉందా? మీరేం చెప్తారు? ఆల్రెడీ అయిపోయింది. మాకు అడ్డ మీద కూలీలు కూడా గతి లేవు. హ్మ్. నిజం చెప్తున్నా. నేను ఒక మామూలు పెయింటర్‌ని. హ్మ్. ఒక అడ్డ మీదకి పోయి పని చేస్తున్నా. ఆడ పనులు లేవు. హ్మ్. మొత్తం యాప్‌లలోనే అయిపోతుంది. హ్మ్. అంటే ఇప్పుడు ఏఐ వచ్చి హ్మ్. పాపం వాళ్ళు సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ అంటే వాళ్ళు ఎంత కష్టపడి తల్లిదండ్రులు ఇక మేము నయ్యాము. ఇగో మేము వాళ్ళ కష్టాన్ని ఎక్కువ మేము తినలేము. ఎందుకంటే మేము ఏదో పని చేసుకుంటా ఎట్లనో లాగా గడుస్తాము. ఏదైనా ఒక బాత్రూమ్ కడిగినా ఓకే మహేషంటోళ్ళు కానీ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ వాళ్ళ బతుకులు ఎట్లా, వాళ్ళ జీవితాలు ఎట్లా, ఇట్లా ఏఐ అవి ఇవి అని చెప్పి పట్టుకొని వస్తే మొత్తం ఉన్న సాఫ్ట్‌వేర్ ని వీక్ పడేస్తే వాళ్ళ జీవితాలు ఏం కావాలి చెప్పుర్రి. హ్మ్. వాళ్ళు అసలు ఈ బయట పనులు చేసుకొని బతుకుతారా? అసలు వ్యవసాయం అన్నా చేసుకునికి వస్తుంది వాళ్ళకు. వాళ్ళది ఒకటి బయట దేశం అన్నా పోయి చేసుకోవాలి, లేకపోతే ఈడ చేసుకోవాలి. మరి మన ఏరియా సాఫ్ట్‌వేర్ లో ముందుందని చెప్పి మంచిగా బయట నుంచి వెళ్ళి ఇక్కడ వస్తుంటే మొత్తం ఉన్నోళ్ళని వీకి వాడేయడం మాత్రం చాలా బాగాలేదు, బాధాకరము. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలు గాని వాళ్ళ ఇండ్లల్లా హ్మ్. ఎంత కష్టపడి ఉంటారు. వాళ్ళ శోకం ఏం కావాలి, వాళ్ళ రూమ్ కిరాయిలు ఏం కావాలి, వాళ్ళ ఈఎంఐలు ఏం కావాలి, వాళ్ళు ఒక ల్యాప్టాప్ గాని ఫోన్లు గాని అవి ఇవి కొని ఎంత కష్టపడి వాళ్ళ జీవితాల్లో ఏం కావాలి, వాళ్ళ అమ్మ నాన్నల కష్టానికి ఏ రు- అసలు ప్రతిఫలం అనేది లభించినట్టు ఇది చాలా తప్పు. నాకు తెలిసి ఏఐ లేకుంటేనే బాగుంటది అనిపిస్తుంది. ఓకే. మామూలుగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా మీ సర్కిల్‌లో సాఫ్ట్‌వేర్ జాబులు ఉన్నారండి. చేసేవాళ్ళు? మా క్లాస్‌మేట్స్ కూడా ఉన్నారు. హ్మ్. ఐయామ్ డిగ్రీ. హ్మ్. నాది డిగ్రీ కంప్లీట్ అయింది. బీఏ ఐపీపీ అయిపోయింది. హ్మ్. నారాయణపేట జిల్లా కేతన్పల్లి గ్రామం, దామరగిద్ద మండలం మాది. హ్మ్. కాకపోతే ఏమైందంటే సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ మా క్లాస్‌మేట్స్ ఉన్నారు గదా! హ్మ్. ఒక ఉన్నారు కొంతమంది. హ్మ్. వాళ్ళు ఆ వర్క్ తప్ప అసలు వేరే వర్క్ రాదండి ఆళ్ళు. హ్మ్. అసలు వాళ్ళ ఉపాధి ఏంది? వాళ్ళ జీవితానికి? హ్మ్. అసలు వాళ్ళు ఏం చేసుకొని బతకాలి? హ్మ్. వాళ్ళ పరిస్థితి ఏంది? ఇది కూడా జర ఆలోచన చేసి ఏఐని ఇన్వాల్వ్ చేస్తే బాగుంటది. ఎందుకంటే మరి వాళ్ళ జీవితాలు రోడ్డు బతుకైతాయి. హ్మ్. ఇప్పుడు మాలాంటోడు ఒక మామూలు పెయింటరు బయట తిరిగి ఏడన్నా గోడకు సున్నమే అది లేకున్నా పర్లేదు. ఏదో ఒక చెత్తూడిసైనా బతుకుతాం. హ్మ్. కానీ వాళ్ళు ఏది చేసుకొని బతకలేరు. హ్మ్. చదువుకున్నోళ్ళకు జర వాల్యూ ఇచ్చి హ్మ్. ఏదో ఒక మంచి పొజిషన్ ఇస్తే బాగుంటదని నేను సో, మనం చూస్తున్నాం రీసెంట్ టైమ్‌లో చాలా మంది సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ జాబులు తీసేస్తున్నారు కంపెనీలు. ఈ లే ఆఫ్స్ జరుగుతూ వస్తున్నాయి. అసలు ఏం జరుగుతుంది సాఫ్ట్‌వేర్ రంగంలో? ఎందుకు ఈ విధంగా తీసేస్తున్నారు ఎంప్లాయీస్‌ని? ఎందుకు తీసేస్తున్నారు అని అంటే హ్మ్. మన ఇండియాలో చూసుకుంటే అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది. హ్మ్. అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువ ఉంది. ప్రతి మనిషి కూడా సాఫ్ట్వేర్లోకి వెళ్ళిపోవాలని అందరూ అనుకుంటున్నారు. హ్మ్. అందువల్ల కంపెనీస్ కూడా హ్మ్. చూసుకోవడానికి ఫైనాన్షియల్ పరంగా హ్మ్. చాలా స్ట్రగుల్ అవుతున్నాయి కాబట్టి హ్మ్. లే ఆఫ్స్ రావడం వల్ల హ్మ్. ఆ జాబ్స్ పోతున్నాయి. హ్మ్. కానీ సాఫ్ట్వేర్ రంగం రాంగ్ అని నేను అనటం లేదు. హ్మ్. ప్రతి మనిషి ఏం చేయాలి అంటే హ్మ్. కష్టపడి పని చేస్తే హ్మ్. వాడికి వచ్చే రిజల్ట్ కూడా అట్లానే వస్తుంది. హ్మ్. వాడు సాఫ్ట్ గా చైర్లో కూర్చొని నేను లక్షలు కావాలంటే వాడు బతకలేడని నేను మాత్రం చెప్తాను. ఓకే. అంటే కరోనా తరువాత చాలా మందిని తీసుకున్నారు ఎంప్లాయీస్‌ని. మళ్ళీ ఏమైందో గాని ఇప్పుడు కంప్లీట్ తీసుకోవడమే మానేసారు. అంటే 80% బీటెక్ చేసిన వాళ్ళు కూడా అన్‌ఎంప్లాయబుల్‌గా ఉన్నారని చెప్పేసి ఒక రిపోర్ట్ వస్తుంది. ఎందుకు కరోనా తర్వాత తీసుకున్నారు? మళ్ళీ ఇప్పుడు ఎందుకు తీసుకోవట్లేదు? అని తీసేస్తున్నారు కూడా. చెప్పాలంటే హ్మ్. కరోనా టైంలో ఏంటంటే అది ఒక హెల్త్ సంబంధించిన ప్రాబ్లం వచ్చింది కాబట్టి హ్మ్. తీసేశారు. హ్మ్. ఇప్పుడు తర్వాత ఏంటంటే కంపెనీస్ హ్మ్. పెరుగుతా ఉన్నాయి. ఆ పెరిగిన కంపెనీలకి ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కావాలి, హ్మ్. ఫ్రెషర్స్ అవసరం లేదు. హ్మ్. ఆ ఎక్స్పీరియన్స్ ప్రకారము వాళ్ళ కంపెనీకి తీసుకుంటున్నారు. ప్లస్ ఎక్కువ శాలరీస్ పే చేయలేక హ్మ్. లే ఆఫ్స్ పరంగా హ్మ్. తీసేస్తున్నారు. కాకపోతే ఈ సాఫ్ట్వేర్ రంగం అనేది రాను రాను రోజుల్లో కష్టంగా మారుతుంది అనేది మాత్రం నేను చెప్పగలను. అంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వచ్చేసింది కదా! దీని కారణంగా కూడా జాబులు పోతున్నాయి అనుకోవచ్చా? కరెక్ట్ సార్. హ్మ్. కంపల్సరీగా మనం అనుకోవచ్చు. హ్మ్. ఆర్టిఫిషియల్ గా కూడా హ్మ్. లే ఆఫ్స్ జరుగుతున్నాయి అనేది కూడా నిజమే సార్. ఓకే. సో, మరి మున్ముందు ఎలా ఉండబోతుంది సాఫ్ట్‌వేర్ రంగంలో పరిస్థితి? మునుముందు సాఫ్ట్వేర్ రంగం అనేది కష్టంగానే ఉంటుందని నేను అనుకున్నాను సార్. ఓకే. గుడ్ ఈవెనింగ్ బ్రో. మనం రీసెంట్ టైమ్‌లో చూస్తున్నాం సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ చాలా మంది జాబ్‌లు కోల్పోతున్నారు గదా! సో, ఈ లే ఆఫ్స్ ఎందుకు జరుగుతున్నాయి? మరి సాఫ్ట్‌వేర్ మున్ముందు ఏ విధంగా పరిస్థితి ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు ఎందుకు పోతున్నాయి జాబ్‌లు? మాక్సిమం ఉన్న కోచింగ్‌లు, సెంటర్‌లు ఇయన్నీ తీసుకుంటుర్రు. హ్మ్. కాకపోతే ముందు రోజుల్లో సాఫ్ట్‌వేర్ ఉంటదో లేదో తెలియదు బ్రో. హ్మ్.
ఇప్పుడు ఉన్న కంపెనీలో ఎక్స్పీరియన్స్ ఉన్న 5 years 6 years ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా Hmm. ఉన్న వాళ్ళని కూడా తీసి పడేస్తారు. Hmm. ఇప్పుడు కోచింగ్ తీసుకున్న పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంది. Hmm. ఇప్పుడు జాబులు చేయాలా, ఏ జాబ్ చేయాలో తెలియట్లే. ఇప్పుడు బిఎస్సి కంప్యూటర్ చేసిన వాళ్ళు, Hmm. జావా కోచింగ్ తీసుకున్న వాళ్ళు వీళ్ళంతా చాలా డిఫరెంట్ గా కష్టపడకుండా కోచింగ్ తీసుకుంటారు Hmm. ఫ్యామిలీ ఇబ్బంది వల్ల. Hmm. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది అసలు? ఇప్పుడు అసలు జనరేషన్ మొత్తం సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో పోదాం అనుకుంటున్నారు Hmm. కోచింగ్ తీసుకున్న వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి సెట్ కాకుండా మళ్ళీ ఇప్పుడు వేరే దానికి పోవాలంటే వాళ్ళు జాబ్ చేయలేస్తారు, చేయగలరు. Hmm. ఇబ్బందులతోటి చాలా లాస్ అయిపోతున్నారు పేరెంట్స్. ఎంత మాక్సిమం గా ఇప్పుడు సాఫ్ట్వేర్ ఫీల్డ్స్ లలో మనకి ఇప్పుడు ఎక్కడెక్కడ ఎక్స్పీరియన్స్ ఉన్న అంటారు, ఏవి అంటారు, ఉన్న వాళ్ళు ఒకేసారి కంపెనీలో సగం మందిని తీసేస్తారు. Oh. లాక్డౌన్ నుంచి చాలా ఎడ్యుకేషన్ సాఫ్ట్వేర్ ఫీల్డ్స్ అన్ని లాక్డౌన్ లో పడిపోయినాయి. అన్ని Hmm. మాక్సిమం లాక్డౌన్ నుంచి అన్ని ఒక ఫీల్డ్ కాకుండా ఏ జాబ్స్ అయినా సరే Hmm. తక్కువ వస్తున్నాయి. ఇప్పుడు స్టడీ చేసిన వాళ్ళంతా కష్టం చేయలేకపోతారు. Hmm. స్టడీ మీద డిపెండ్ అయిన వాళ్ళు ఇప్పుడు జాబ్స్ చక్కగా రాకుండా Hmm. సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో పోతే కొంచెం సెటిల్ అవుతాను, అల్ల కూడా రాకుండా ఉన్నాయి. Hmm. గవర్నమెంట్ జాబ్స్ అసలు ఏమి రావట్లేదు ఈ మధ్య. గవర్నమెంట్ వస్తాయి అని ఫీల్ అవుతుండే. సో గవర్నమెంట్ జాబ్స్ వస్తాయంటారు, ఏ గవర్నమెంట్ వచ్చి ఏం చేయట్లే. Hmm. ఇప్పుడున్న 5 years, ఇంతకుముందు 5 years 10 years కేసీఆర్ ఉన్నప్పుడు అల్ల ఏం చేయలే. Hmm. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి 3 years అవుతుంది. Hmm. ఆయన ఇప్పుడు ఏం చేయలేదు. గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తావా, అది ఇస్తాను, పోస్టులు ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు వేస్తాను, ఎక్కువ పోస్టే వేయట్లే. Hmm. అన్ని ఇప్పుడు స్టడీ చేసుకున్న వాళ్ళంతా ఇప్పుడు కష్టాలు చేసుకుంటా, పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటా, చదువుకుంటా, Hmm. వాళ్ళకి జాబ్స్ వస్తే రావో నమ్మకం లేకుండా కోచింగ్లు ఇప్పించుకుంటా Hmm. ఉంటారు బ్రో. Okay. ఎందుకు తీసేస్తున్నారు అసలు ఇలా? ఇలా రీజన్ ఏంటంటే ఎంప్లాయీస్ ఎక్కువ మంది అయ్యే వల్ల Hmm. ఇప్పుడు మామూలుగా స్పీకింగ్ ఇంగ్లీష్ ఉన్నాయి కదా, Hmm. కొంచెం లైట్ 5 years ఎక్స్పీరియన్స్ ఉంటాయి. మామూలుగా జనరల్ ఇప్పుడు న్యూ ఫ్రెషర్స్ వస్తారు కదా, Hmm. వాళ్ళు కొంచెం వస్తారు, వాళ్ళు నేర్చుకోవడానికి వస్తారు. ఎక్స్పీరియన్స్ అడుగుతుంటే ఫస్ట్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఎక్స్పీరియన్స్ వచ్చేది. Hmm. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేనప్పుడు ఫస్ట్ నేర్చుకొచ్చాక ఒక 3 months 2 months చూసి Hmm. మంచి చేస్తారు, అప్పుడు తీస్తే బాగుంటుంది. కానీ రాగానే ఎక్స్పీరియన్స్ లేదు, Hmm. జాబ్స్ చేయాలంటే వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కడ పోయి ఎక్స్పీరియన్స్ తెచ్చుకుంటారు. ఫస్ట్ జాబ్ ఇచ్చిన తర్వాత కదా చూసుకునేది. అవును. అది ఇప్పుడు బీటెక్ చదివే వాళ్ళు కూడా తగ్గిపోతున్నారు అనుకోవచ్చు, ఎందుకంటే సాఫ్ట్వేర్ లో జాబ్ లేకపోతే. ఎస్ బ్రో, చాలా తగ్గిపోతున్నాయి. చాలా కంప్యూటర్ ఎడ్యుకేషన్ పడిపోతుంది భయ్య. Hmm. చాలా ఎడ్యుకేషన్ చాలా పడిపోతుంది. ఎడ్యుకేషన్ చేసే బదులు Hmm. ఏదైనా కూల్ పని ఇట్లా బిజినెస్ పెట్టుకుంటే బెటర్ అనుకుంటారు తప్పించి ఎడ్యుకేషన్ పడిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్.